హాయ్. ఇప్పుడు నేను బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ జావా ప్రోగ్రామ్ గురించి చెప్తాను. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 3 ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ క్యాలిక్యులేట్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ బై డిక్లేరింగ్ వాల్యూస్. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నానంటే మనం వాల్యూస్ని మనం ప్రోగ్రాంలోనే ఇండికేట్ చేస్తాం, మీన్స్ డిఫైన్ చేస్తాం. సెకండ్ ప్రోగ్రాంలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కమాండ్ లైన్ ద్వారా మనం పాస్ చేస్తాము. థర్డ్ ప్రోగ్రాంలో వాల్యూస్ని యూజర్ దగ్గర నుంచి తీసుకొని మనం సమ్ క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తాము. ఈ 3 ప్రోగ్రామ్స్ని కూడా నేను ఎక్లిప్స్ ఐడిఈ తీసుకొని దానిలో మనం క్రియేట్ చేద్దాం ప్రోగ్రామ్స్. సో ఎక్లిప్స్ ఐడిఈ లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది, అరౌండ్ 30 seconds. సో ప్లీజ్ వెయిట్. మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ని ఎక్కడైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్లిక్ ఆన్ లాంచ్. మీరు ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. క్లిక్ ఆన్ ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్ నేమ్ ఏంటో ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. మిగతావన్నీ డిఫాల్ట్ ఉంచేసేయండి. ఇక్కడ నాకు మాడ్యూల్ నేమ్ అవసరం లేదు, సో డోంట్ క్రియేట్. ఇక్కడ మీకు బిల్డ్ అవుతుంది, వెయిట్ చేయండి. అయిపోయింది. తర్వాత ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ సోర్స్ ఫోల్డర్ ఉంది. ఈ సోర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మీరు ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ప్యాకేజ్ నేమ్, క్లిక్ ఆన్ ఫినిష్. మనం ప్రోగ్రామ్ని ఎక్కడైనా సరే ప్యాకేజ్ లోపల క్రియేట్ చేయాలి. సో న్యూ క్లాస్. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి నేను దీనికోసం ఒకటి తీసుకున్నాను, మైండ్ మ్యాప్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నేను ప్రోగ్రామ్ నేమ్ ఇది ఇస్తున్నాను. మనకు మెయిన్ మెథడ్ కావాలి. సో క్లిక్ ఆన్ ఫినిష్. మీకు ఇక్కడ ఒక టెంప్లెట్ క్రియేట్ అవుతుంది. సో ఇది ప్యాకేజ్ నేమ్, ప్యాకేజీ జావా అండర్స్కోర్ ప్రోగ్రామ్స్, ఇది ప్యాకేజ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ క్లాస్ని డిక్లేర్ చేయాలి. క్లాస్ నేమ్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఇది. తర్వాత మెథడ్ని డిక్లేర్ చేయాలి. మనం కంపల్సరీ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేయాలి. ఎందుకు అంటే జేవిఎం అనేది మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మాత్రమే రన్ అవుతుంది. ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. మనం 2 వాల్యూస్ని అడిషన్ చేయాలి. సో 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటున్నాను. సో డేటా టైప్ ఈజ్ ఇంట్ num1 ఈక్వల్స్ టు 10. వాల్యూని ఇక్కడే డిఫైన్ చేశాను, num1 ఈజ్ ఈక్వల్స్ టు 10. సెకండ్ వేరియబుల్ ఈజ్ num2, దట్ వాల్యూ ఈజ్ 20. తర్వాత ఈ 2 వాల్యూస్ని అడిషన్ చేసి థర్డ్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో థర్డ్ వేరియబుల్ ఈజ్ సమ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. సెమీకోలన్ కంపల్సరీ ఇవ్వాలి. ఈ సమ్ అనేది వాల్యూ ఏదైతే ఉందో అది కన్సోల్లో ప్రింట్ చేద్దాం. దానికోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మనం డబుల్ కోట్స్లో ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. సో అడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్, ఇక్కడ ప్లస్ వేరియబుల్ నేమ్ ఈజ్ సమ్. దీన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. నేను దీన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ప్రోగ్రామ్ సేవ్ చేయండి. Ctrl+S, రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇది కన్సోల్ అంటారు. కన్సోల్లో మనకి ఏమొస్తుందంటే అడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 30. సో కన్సోల్లో మనకి ఇది ప్రింట్ అవుతుంది. అడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్, ఈ వేరియబుల్లో థర్డ్ వేరియబుల్ సమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ వేరియబుల్స్ వచ్చేసరికి మనం 1001 అండ్ 2000 తీసుకున్నాను. మళ్ళీ సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ రన్ చేయాలి. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇక్కడ మనకు వచ్చేసి అడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 3001. సో ఇది మనకు వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాము.
సెకండ్ ప్రోగ్రాంలో కూడా క్యాలిక్యులేట్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ వచ్చేసరికి వాల్యూస్ని మనం కమాండ్ లైన్ ద్వారా పాస్ చేస్తాం. దీనికోసం నేను వచ్చేసరికి ఐడిలో ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను, అలాగే నోట్ ప్యాడ్లో కూడా ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ నేను నోట్ ప్యాడ్లో క్రియేట్ చేద్దాం. దానికోసం నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. సెర్చ్ బార్లో నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్లో నేను ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి క్లాస్ డిక్లరేషన్, పబ్లిక్ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఇది తీసుకుంటున్నా, బేసిక్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ విత్ కమాండ్ లైన్ ఆర్గ్స్. ఎప్పుడైనా సరే మనం నేమింగ్ కన్వెన్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో క్లాస్ని డిక్లేర్ చేసాం, తర్వాత మెథడ్ని డిక్లేర్ చేయాలి. ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. సింటాక్స్ ఇలాగే ఫాలో అవ్వాలి మీరు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ మనం కమాండ్ లైన్ ఆర్గ్స్ ఇవ్వాలి. స్ట్రింగ్ యారే ఆర్గ్స్. సో ఈ మెయిన్ మెథడ్ లోపల మనం కమాండ్ లైన్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఏమవ్వాలి, పాస్ చేయకపోతే ఎలా బిహేవ్ చేయాలనేది మనం ఇక్కడ కోడ్ రాద్దాము. సపోజ్ ఇఫ్ కమాండ్ లైన్లో మనం ఆర్గ్యుమెంట్స్ 2 పాస్ చేయాల్సిందే, పాస్ చేయలేదు అనుకో ఏం రావాలనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. కండిషన్ ఇఫ్, ఇక్కడ మనం వేరియబుల్ ఏమి ఇచ్చాం, ఆర్గ్స్ కదా. సో ఆర్గ్స్ డాట్, ఇది యారే అనమాట. యారే లెంత్ ఎంత ఉందో చూడాలంటే యారే డాట్ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. సో నాట్ ఈక్వల్స్ టు 2 అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేలా మనం కోడ్ రాస్తున్నాం. ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println please enter 2 integer values. Exactly 2 integer values. సో 2 ఇంటీజర్ వాల్యూస్ కనుక పాస్ చేయకపోతే ఇది ట్రూ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ 2 ఇంటీజర్ వాల్యూస్ కనుక పాస్ చేస్తే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఏం రాస్తున్నామంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఈ యారేలో ఏం స్టోర్ చేస్తున్నామంటే స్ట్రింగ్ టైప్ స్టోర్ చేస్తున్నాం. దాన్ని నాకు సమ్ కావాలంటే నేను ఇంటీజర్ వాల్యూస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఈ ఆర్గ్స్ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేనేం చేస్తున్నానంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇచ్చారో దాన్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను, పాస్ చేస్తున్నాను. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, num1. డేటా టైప్ వచ్చేసరికి ఇంట్. సిమిలర్గా సెకండ్ వేరియబుల్ ఏదైతే ఇచ్చామో అది కూడా స్ట్రింగ్ టైపే, దాన్ని కూడా మనం ఇంటీజర్ టైప్లోకి కన్వర్ట్ చేయాలి, పాస్ చేయాలి. సో ఇంట్ num2 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్. సో ఇక్కడ సెకండ్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ అనేది మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసాము. తర్వాత ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. దాన్ని ప్రింట్ చేద్దాం సమ్ అనే వేరియబుల్ని. సో కన్సోల్లో ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
addition of two numbers is, సో ఇలా ప్రింట్ చేస్తున్నాం. సో దీన్ని సేవ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మనకు జావా ఫైల్ కాబట్టి ఇది ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్, కాపీ చేసుకోండి, Ctrl+C, సేవ్ యాస్. ఇక్కడ వచ్చేసరికి ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. డాట్ జావా ఎక్స్టెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి. సేవ్. సో ఇప్పుడు మనకి ఇది రన్ అవ్వాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయాలి. పాత్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. cmd దీని లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూడడానికి dir మనకి ఈ ఫైల్ ఉంది. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ అసలు దీనికోసం మనకు జావా ఇన్స్టాల్ అయి ఉండాలి. జావా ఇన్స్టాల్ అయిందో అయితే తెలియాలి అంటే జావా స్పేస్ -version. సో ఇక్కడ జావా ఇన్స్టాల్ అయింది 11th వెర్షన్. ఇప్పుడు నేను కంపైల్ చేయాలి ప్రోగ్రామ్ని. జావా సి ఎంటర్. సో కంపైల్ అయ్యింది. నాకు ఎర్రర్స్ ఏం రాలేదు, అంటే ప్రోగ్రామ్ కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు కంపైల్ చేసిన తర్వాత మీకు డాట్ క్లాస్ ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది. సి హియర్, ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఒకటి జనరేట్ అయింది. సో జావా అనేది మనకి రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటారు. మనకి ఈ డాట్ క్లాస్ ఫైల్ ఉంటే ఈ డాట్ క్లాస్ ఫైల్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో రన్ చేయొచ్చు. విండోస్ కానీ, లైనక్స్ కానీ, మ్యాక్ ఓఎస్లో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు. సో ఇది ఎలా రన్ చేయాలని నేను చూపిస్తాను. విండోస్లో చూపిస్తాను, లైనక్స్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఇది రన్ చేయాలి అంటే జావా, ఇది డాట్ క్లాస్ ఫైల్ కదా, మనకి ఎక్స్టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ 2 ఆర్గ్యుమెంట్స్ కదా, 10, 20. సో చూడండి ఇక్కడ మీకు సమ్ వస్తుంది. ఒకవేళ మీరు పాస్ చేయలేదనుకోండి, ఇది ఇప్పుడు మనకి వాల్యూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ట్రూ బ్లాక్ కనుక ఎగ్జిక్యూట్ అయితే ఏమొస్తుందో చూద్దాం. నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోతే సో ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటీజర్ వాల్యూస్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు, 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. సి హియర్, ఇక్కడ సపోజ్ నేను 1 ఇచ్చాను. సో ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటీజర్ వాల్యూస్. ఒకవేళ మీరు 3 ఇచ్చారు, ఇప్పుడు కూడా మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ 2 ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి డాట్ క్లాస్ ఫైల్ ఉంది, విండోస్లో రన్ చేసాం. ఇదే డాట్ క్లాస్ ఫైల్ మనం లైనక్స్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే అలా అనేది చూపిస్తాను నేను. సో దానికోసం ఉబుంటూ ఓపెన్ చేస్తున్నాను. ఉబుంటూ ఈజ్ లైనక్స్ ఫ్లేవర్. సో నేను సూడో యూజర్కి స్విచ్ అవుతున్నాను. సో నా డెస్క్టాప్లో చేంజ్ డైరెక్టరీ, ఇవన్నీ మనకి లైనక్స్ కమాండ్స్. ఇక్కడ మనం ఆ పాత్ ఏదైతే ఉందో డెస్క్టాప్ అనేది ఆ పాత్కి మూవ్ అవ్వాలి. సో దానికోసం సో ఇక్కడ వచ్చేసరికి ఇందాక మనం విండోస్లో dir అనే కమాండ్ టైప్ చేసాం. ఇక్కడ ll వస్తుంది మనకు ఉబుంటూ లైనక్స్లో. సో ఇక్కడ ఏమున్నాయంటే డెస్క్టాప్లో మనకి డాట్ క్లాస్ ఫైల్ ఉంటుంది. సారీ, దీంట్లో మనం యూజర్స్ అనే ఫోల్డర్ కదా. సో చేంజ్ డైరెక్టరీ,
ఎల్ఎల్ దీంట్లో సిఎండి చేంజ్ డైరెక్టరీ సిఎండి ఎల్ఎల్ దీంట్లో డాట్ క్లాస్ ఫైల్ ఉంది, అది మనం రన్ చేద్దాం. ఇక్కడ అసలు ఫస్ట్ జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. జావా -version. సో ఇక్కడ కూడా నా జావా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు నేను ఐ కెన్ రన్ దిస్ డాట్ క్లాస్ ఫైల్ జావా. సో ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటిజర్ వాల్యూస్. సో ఇక్కడ మనం మనకి ఏమవుతుందంటే ఇక్కడ నేను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నా 200 and 400. సో మనకి సమ్ అనేది వచ్చింది, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ 600. సో మనకి ఏమవుతుందంటే జావా అనేది రైట్ వన్స్ రన్ ఎనీవేర్. మనకు డాట్ క్లాస్ ఫైల్ ఉంటే ఎక్కడైనా రన్ చేయొచ్చు, ఏ ఫ్లేవర్లోనైనా, ఏ ప్లాట్ఫామ్లోనైనా. సో ఈ విధంగా మనం సెకండ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసాం. సెకండ్ ప్రోగ్రామ్ అయిపోయింది, కమాండ్ లైన్ ద్వారా పాస్ చేసాం. ఇదే మనకు ఐడిలో ఎలా అనేది ఐడిలో కూడా చేయొచ్చు. ఐడిలో ఎలాగనే చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నా. క్లాస్ నేమ్ ఇస్తున్నాను, నాకు మెయిన్ మెథడ్ కూడా కావాలి. సేమ్ క్లాస్ డిక్లరేషన్, మెయిన్ మెథడ్ డిక్లరేషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ బ్లాక్ రాస్తున్నాను. ఇఫ్ ఆర్గ్స్ డాట్, ఇక్కడ మనకి ఏంటంటే ఆటో సజెషన్స్ వచ్చేస్తాయి. మనకైతే నోట్ ప్యాడ్లో టైప్ చేసేటప్పుడు మనమే గుర్తుపెట్టుకోవాలి. బట్ ఐడియాలో ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది దీంట్లో. సో మనకి ఆటో సజెషన్ చేస్తుంది. మనకి ఏం కావాలి, ఆర్గ్స్ డాట్ లెంత్ కదా, మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు లెంత్. సో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వమంటున్నాము. దీనికోసం ఇక్కడ కూడా సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ పెడితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఆటోఫిల్ అయిపోతుంది. ఐడియాలో అయితే ఇలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నామంటే ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటిజర్ వాల్యూస్. ఒకవేళ ఎల్స్ బ్లాక్ కనుక ఇఫ్ బ్లాక్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. దీంట్లో ఏం రాస్తున్నామంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 0 ఉన్నదాన్ని ఇంటిజర్ నంబర్ 1కి అసైన్ చేద్దాం. సో ఆర్గ్స్ 0 దీన్ని ఇంటిజర్ డాట్ పార్సెంట్, మనకి ఇక్కడే ఆటో సజెషన్ వస్తుంది. ఆర్గ్స్ 0 సెమీకోలన్, దీన్ని num1లో స్టోర్ చేస్తున్నాము ఇన్ num1. అలాగే ఇంటీజర్ డాట్ పార్సెంట్, దీంట్లో స్ట్రింగ్ ఆర్గ్స్ ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉందో అది స్టోర్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు num2. ఇక్కడ మీరు దీని మీద ప్లేస్ చేస్తే కర్సరు మనకి సజెషన్ వస్తుంది, క్రియేట్ లోకల్ వేరియబుల్ num2. ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఇంటిజర్ కాబట్టి ఇంట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. దీన్ని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ addition of 2 numbers is plus sum. సో మనకి
టూ ఇంటీజర్ వాల్యూస్ కనుక పాస్ చేయకపోతే దీంట్లోకి వెళ్తుంది, పాస్ చేస్తే దీంట్లోకి వస్తుంది. సో దీన్ని ఎలా ఫస్ట్ సేవ్ చేయండి, కంట్రోల్-S. మీరు ఇప్పుడు ఫస్ట్ రన్ చేయండి, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇక్కడ చూసారా మనం ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయలేదు కాబట్టి ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటీజర్ వాల్యూస్ అని వచ్చింది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మీరు పాస్ చేయాలి అనుకుంటే దీనికి రైట్ క్లిక్, రన్ యాజ్లో రన్ కన్ఫిగరేషన్స్ అని ఉంటుంది, దీనికి క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సి హియర్ మనకి జావా అప్లికేషన్లో మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయండి. సపోజ్ నేను 101, 202 అని పాస్ చేస్తున్నాను. అప్లై, రన్. సి హియర్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 303. ఈ విధంగా మనం కమాండ్ లైన్లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. తర్వాత థర్డ్ ప్రోగ్రామ్ ఏంటి? ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ బై టేకింగ్ వాల్యూస్ ఫ్రమ్ ది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. సో దీనికోసం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా ఐడిలోనే క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి ఏమి ఇస్తున్నానంటే బేసిక్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ అని ఇస్తున్నాను. మెయిన్ మెథడ్ కావాలి, ఫినిష్. సో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి అంటే మనకు ఒక క్లాస్ కావాలి. ఆ క్లాస్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే స్కానర్. సో న్యూ స్కానర్ system.in. ఇది ఎందుకు system.in అనేది ఏంటంటే మనం ఇన్పుట్స్ అనేవి సిస్టమ్ ద్వారా తీసుకుంటున్నాం. ఇక్కడ స్కానర్ అనేది క్లాస్, ఆ క్లాస్తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు మౌస్ కర్సర్ కనుక ప్లేస్ చేస్తే ఇంపోర్ట్ స్కానర్, ఈ స్కానర్ క్లాస్ అనేది java.util అనే ఒక ప్యాకేజ్లో ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది ఇంపోర్ట్ అవుతుంది, ఇంపోర్ట్ java.util.scanner. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఒక వేరియబుల్ ఇస్తున్నాను, రెఫరెన్స్ వేరియబుల్ sc స్కానర్. దీని మీద మీరు కర్సర్ కనుక ప్లేస్ చేస్తే క్రియేట్ లోకల్ వేరియబుల్ మీద ఇక్కడ స్కానర్ అని వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే స్కానర్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ యూజర్కి ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను, ప్లీజ్ ఎంటర్ ఇంటీజర్ వాల్యూస్, ఇంటీజర్ 1. సో సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్లీజ్ ఎంటర్ నంబర్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఎస్సీ, మనకి ఈ వేరియబుల్ ఏంటి స్కానర్ ఎస్సీ కదా. సో ఎస్సీ డాట్ నెక్స్ట్, మనం ఇంటీజర్ తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంట్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇంట్. సో ఇది ఏం చేస్తుందంటే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి, వేరే వాల్యూస్ వస్తే తీసుకోదు. సో ఈ తీసుకున్న వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం, num1, టేక్ లోకల్ వేరియబుల్ number 1. నెక్స్ట్ సేమ్ ఇక్కడ నంబర్ 2 తీసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి. కన్సోల్లో ఫస్ట్ డిస్ప్లే చేస్తున్నాం, డిస్ప్లే చేసిన తర్వాత యూజర్ దగ్గర నుంచి వేరియబుల్ వాల్యూ తీసుకుంటున్నాం, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. దీన్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, num2. ఈ 2 వాల్యూస్ని సమ్ చేస్తున్నాం, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. అది యూజర్కి డిస్ప్లే చేద్దాం. సో సిస్ అవుట్ అడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ ప్లస్ సమ్. సో మనం ఇక్కడ స్కానర్ని ఓపెన్ చేసాం కాబట్టి స్కానర్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసాం, కంపల్సరీ క్లోజ్ చేయాలి మనకు. అందుకే ఇక్కడ మీకు ఒక ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఇక్కడ ప్లేస్ చేయండి. సి రీసోర్స్ లీక్, ఎస్సీ ఈజ్ నెవర్ క్లోజ్డ్. సో క్లోజ్ చేయలేదని చెప్తుంది, సో క్లోజ్ చేయండి. సో దానికోసం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఏంటి ఎస్సీ
డాట్ మీకు ఇక్కడ సజెషన్స్ వస్తాయి, క్లోజ్ ఉంది, క్లోజ్ సెలెక్ట్ చేసుకున్న మెథడ్. సో ఇది కంట్రోల్ ఎస్ సేవ్, రన్ చేయండి, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ప్లీజ్ ఎంటర్ నెంబర్ 1. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. హీ విల్ ఎంటర్ ది నెంబర్ 1. సో ఐఎమ్ ఎంటరింగ్ 1002 ఎంటర్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 2 ఎంటర్ చేయండి. నెంబర్ 2 2003 ఎంటర్ చేస్తే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3005. సో మనం యూజర్ దగ్గర నుంచి నెంబర్ 1 తీసుకుంటున్నాము, అది ఒక నెంబర్ 1లో స్టోర్ చేస్తున్నాం. సెకండ్ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం, num2లో స్టోర్ చేసాం. తర్వాత సమ్ చేసి అది యూజర్కి అవుట్పుట్ ఇస్తున్నాం. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ జావా డాక్. మనం జావా డాక్యుమెంట్ ఒకవేళ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాం మనం రాసిన ప్రోగ్రామ్స్కి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఇది జావా కాబట్టి మనకి జావా ప్రోగ్రామ్, సో జావా సెలెక్ట్ చేసుకోండి. ఇది జావా డాక్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎక్కడ ఓకే, మనకి అవుట్పుట్ అనేది ఎక్కడ ఉండాలి, సి యూజర్స్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్, ఇది ఎక్కడ వస్తుంది, యూజర్స్ ఐడి ఓకే ఇక్కడ వస్తుంది. ఫినిష్, క్లిక్ ఆన్ ఫినిష్. ఎస్ టు ఆల్, అన్నిటికీ కావాలని చెప్తున్నాను నేను డాక్యుమెంటేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్రియేట్ అయింది, జావా డాక్ క్రియేట్ అయింది. అది మీకు పాత్ ఇందాక చూసాం కదా, సేమ్ పాత్లోకి వెళ్దాం. అదర్వైజ్ మీకు ఇక్కడే కనిపిస్తుంది, ఇక్కడ డాక్యుమెంట్ అనే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇండెక్స్ ఫైల్స్, రీసోర్సెస్, సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ డాక్యుమెంట్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, అది రైట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ విత్ వెబ్ బ్రౌజర్. ఇక్కడ మనం ఏవైతే క్లాసెస్ క్రియేట్ చేసామో ఆ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సపోజ్ నాకు ఈ ఫస్ట్ క్లాస్కి జావా డాక్ కావాలి, అది క్లిక్ చేయండి, ఆల్రెడీ జనరేట్ అయింది. ప్యాకేజీ జావా ప్రోగ్రామ్స్, మనం ఏదైతే ప్యాకేజ్ నేమ్ ఇచ్చామో అది క్లాస్ నేమ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ జావా ది. తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే మన క్లాస్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇది జావాలో మనం ఏ క్లాస్ క్రియేట్ చేసినా అది ఆబ్జెక్ట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను, ఆబ్జెక్ట్ క్లాస్ గురించి. సో ఇక్కడ మనకు కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ అని. సో ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ ఉంటుంది. తర్వాత ఇలా మనకి ఏంటంటే జావా డాక్యుమెంటేషన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మనం యూజ్ చేసిన మెథడ్, మెయిన్ మెథడ్, తర్వాత ఆబ్జెక్ట్ అనే క్లాస్లో ఈ మెథడ్స్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇన్హెరిట్ అవుతాయి, మన క్లాస్ నేమ్. సో ఇలా అన్నీ క్రియేట్ అవుతాయి అన్నమాట. మెయిన్ మెథడ్, క్లాస్ నేమ్ అన్నీ డాక్యుమెంటేషన్ క్రియేట్ అవుతుంది. థర్డ్ వన్కి కావాలంటే కమాండ్ అనేది దీనికి. సో ఇలా అన్నిటికీ జావా డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు డాక్యుమెంటేషన్ అనేది. థ్యాంక్ యూ.